మాట్లాడాడు హీరో నిఖిల్. ఆర్టీవీ ప్రతినిధి పెట్రీషియాతో మాట్లాడాడు హీరో నిఖిల్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మస్తాన్ సాయి వ్యవహారంపై రియాక్ట్ అయ్యాడు హీరో నిఖిల్. తన ఫోన్ ఎప్పుడు హ్యాక్ కాలేదంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మీడియాలో పబ్లిష్ అవుతున్న ఫోటోలకు సంబంధించి కూడా తాను రియాక్ట్ అయ్యాడు. మీడియాలో పబ్లిష్ అవుతున్న ఫోటోలు ఓ పార్టీలో దిగినవి అంటూ కూడా చెప్పుకొచ్చాడు హీరో నిఖిల్. తన సినిమా సక్సెస్ పార్టీలో లావణ్య రాజ్ తరుణ్ పాల్గొన్నారంటూ కూడా చెప్పుకొచ్చాడు నిఖిల్. దయచేసి తప్పుడు ప్రచారం చేయొద్దంటూ కూడా చెప్పుకొచ్చాడు. తనపై వచ్చిన రూమర్స్ పై త్వరలోనే స్పందిస్తానంటూ క్లారిటీ ఇచ్చాడు నిఖిల్. దానికి సంబంధించి ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తనకేమి సంబంధం లేదంటున్నాడు హీరో నిఖిల్. గత కొద్ది గంటలుగా ఇన్ఫాక్ట్ నిన్న లావణ్య కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు చూడొచ్చు, అదిగోండి ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి పెట్రీషియాతో మాట్లాడిన సందర్భంలో ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ కాన్వర్సేషన్ ఆర్టీవీతో మాట్లాడినప్పుడు. నో నెవర్ అండి, ఐఎమ్ షాక్డ్ టు హియర్ దిస్. మై ఫోన్ హ్యాస్ నెవర్ బీన్ హ్యాక్డ్. ద ఫోటోస్ that the photos that you must have obtained are innocent casual party photos in my success celebrations or when Lavanya and Raj Tarun attended my movie party. That is all. I respect your journalism and RTV antu kuda chebutune ownership a lot. Please do not support these wrongly speculative news and cheptune my genuine request antu kuda akkada cheppina sandarbham infact Nikhil ki sambandhinchi. సో ఈ నేపథ్యంలో ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, నిఖిల్ ఇంకా ఏమన్నాడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో ఫోన్ లైన్లో జాయిన్ కాబోతున్నారు. మరి ముఖ్యంగా నిన్న ఈ అంశం తీవ్ర చర్చాంశంగా మారింది. గత కొన్ని గంటలుగా తీవ్ర చర్చ జరిగింది. ప్రైవేటు వీడియోలు, నిఖిల్కి సంబంధించి ప్రైవేటు వీడియోలు లీక్ అయ్యాయి అంటూ కూడా ఒక చర్చ మొదలైంది, ఒక ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో మరి ముఖ్యంగా మస్తాన్ సాయికి సంబంధించి ఆ వీడియోకి సంబంధించి చుట్టూతా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరి ముఖ్యంగా లావణ్య మస్తాన్ సాయి అంటూ కూడా ఆ వీళ్ళిద్దరి మధ్య సంబంధించి అవును. ఈ నేపథ్యంలో ఇటు హీరో నిఖిల్ ప్రైవేట్ ఫొటోస్ కావచ్చు, ప్రైవేట్ వీడియోస్ లీక్ అయ్యాయి అంటూ జరుగుతున్న ప్రచారం మీద హీరో నిఖిల్ రియాక్ట్ అయ్యాడు. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా కాన్వర్సేషన్లో మాట్లాడాడు హీరో నిఖిల్. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, నిఖిల్ కాన్వర్సేషన్లో ఇంకేమన్నాడు, దాంతోపాటు ఎప్పుడు తను పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వబోతున్నాడు? ఇప్పటికే చూసుకుంటే రాజ్ తరుణ్ లావణ్య కేసు గతంలో దుమారం జరిగింది. ఇప్పుడు మస్తాన్ సాయి విషయంలో హీరో నిఖిల్ అయితే స్పందించాడు. నా ఫోన్ అసలు హ్యాకే అవ్వలేదు. ఒకవైపు మీడియాలో స్పెక్యులేషన్ జరుగుతున్నాయి, అవన్నీ కూడా ఒక ఫోటోస్ ఏవైతే స్పెక్యులేషన్ జరుగుతున్నాయో అవంతా కూడా నా సక్సెస్ మీటింగ్ లో జరిగిన ఫొటోస్ అవన్నీ అంటూ నిఖిల్ అయితే చెప్పుకుంటున్నాడు. మరోవైపు రాజ్ తరుణ్ లావణ్య కూడా ఒక సక్సెస్ మీటింగ్ వచ్చారు. దయచేసి తప్పుడు సమాచారం ఇవ్వకండి, నా ఫోన్ లో హ్యాక్ అవ్వలేదు, తప్ప రూమర్స్ ఏవైతే ఉన్నాయో త్వరలోనే నేను స్పందిస్తానంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు. ఎప్పుడు లేదు ఈ ఫొటోస్ అన్ని కూడా చాలా షాక్ అయ్యాను నేనే. చాలా క్యాజువల్ ఫొటోస్, నా ఫోన్ ఏమాత్రం హ్యాక్ అవ్వలేదు. ఏదైతే ఫోటో సర్క్యులేషన్ జరుగుతుందో అదంతా కూడా లావణ్య రాస్తారు ఒక సినిమా పార్టీకి వచ్చారు, నా సక్సెస్ మీటింగ్ కి వచ్చారు, ఇవన్నీ చాలా ఇన్నోసెంట్ ఫొటోస్ అంటూ అతను చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా ఈ ఏదైతే లావణ్య రాస్తారు దిగిన ఫొటోస్ అవన్నీ మీడియాలో పూర్తిగా స్ప్రెడ్ అవుతున్నాయి, అవంతా కూడా క్యాజువల్ ఫొటోస్ అని చెప్పుకొస్తున్నాడు. మరోవైపు చూసుకుంటే కూడా హార్డ్ డిస్క్ లో నిఖిల్ కి సంబంధించిన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోస్ ఉన్నాయి, ఒక డార్క్ వీడియోస్ ఉన్నాయి అంటూ ప్రచారం అయితే జరుగుతుంది. దీంట్లో ఎటువంటి స్పందన ఏసీపీ కానీ నార్సింగ్ పోలీసులు కానీ దీంట్లో హార్డ్ డిస్క్ లో టాలీవుడ్ హీరోకి సంబంధించిన ఫొటోసే కానీ వీడియోస్ కానీ ఎటువంటివి లేవు అంటూ వాళ్ళైతే ఇప్పటివరకు అయితే చెప్పారు. మనకున్న సమాచారం మేరకు అంటే ఎక్కడ కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ఇవి ఏవి చేయలేరు, కానీ పోలీసులతో మాట్లాడినప్పుడు అటువంటివి ఏం లేవు. టాలీవుడ్ వాళ్ళైతే ప్రస్తుతానికి ఏవీ లేవు అక్కడ. మరోవైపు ఎఫ్ఎస్ఐ టీమ్ కి అయితే మేము ఈ ఫారెన్సిక్ వాళ్ళకైతే ఈ హార్డ్ డిస్క్ ఇవంతా కూడా అక్కడికి తరలించడం జరిగింది. మరోవైపు చూసుకుంటే ఎవరైతే శేఖర్ భాష ఉన్నాడో అతను కూడా దీని గురించి స్పందిస్తున్నాడు. ఒకవైపు చూసుకుంటే కూడా ఎటువంటి టాలీవుడ్ వాళ్ళు ఎవరు కూడా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ లావణ్య మాత్రము ఇటువంటి అందరినీ ఇరికించే ప్రయత్నం చేస్తుంటది అంటూ శేఖర్ భాష చెప్పుకొస్తున్నారు. మరోవైపు చూసుకుంటే మస్తాన్ సాయి మాత్రము ఎప్పుడైతే అతన్ని రిమాండ్కి తరలిచ్చే ఆ టైంలో మీడియా ముందు మాట్లాడారు. అతను చెప్తున్నాడు కేవలం వందలాది వీడియోలు, వందలాది అమ్మాయిలు, ఇదంతా కూడా వాస్తవం కాదు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఎవరైతే నా గర్ల్ ఫ్రెండ్ మరియు నా వైఫ్ హనీమూన్ లో తీసుకున్న వీడియో కన్సర్న్ తో జరిగిన వీడియోలు అంటూ
మస్తాన్ సాయి అయితే చెప్పుకొస్తున్నారు. దీంట్లో ప్రధానంగా నిఖిల్ వీడియోస్ ఉన్నాయి, నిఖిల్ కి సంబంధించిన ప్రైవేట్ డార్క్ వీడియోస్ ఉన్నాయంటూ ప్రచారం అయితే జరుగుతుంది. దీని మీద నిఖిల్ కూడా స్పందించాడు. నాకు ఎటువంటి కాల్స్ రాలేవు, నాకు అసలు సంబంధం లేదు, నా పేరు ఎందుకు హఠాత్తుగా వచ్చింది అనేది నాకు తెలియదు, నాకే చాలా షాక్ గా అనిపిస్తుంది, ఎవరు కూడా నా ఫోన్ హ్యాక్ చేయలేరు, ఎటువంటి హార్డ్ డిస్క్ లో నా ఫోటోలు లేవంటూ ఇప్పటికే నిఖిల్ వెల్లడిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియోస్ ప్రస్తుతం వైరల్ అవుతుందో దాంట్లో ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ అమ్మాయి మాట్లాడడం జరిగింది. దాంట్లో ప్రధానంగా కన్సర్న్ తో తీసుకున్న వీడియోస్ ఏవి మేము పోలీసులకి కంప్లైంట్ ఇవ్వలేము, కేవలం ఇది మస్తాన్ సాయికి లావణ్యకున్న గ్రడ్జ్ రివెంజ్ స్టోరీ నడుస్తుంది, ఎందుకంటే కన్సర్న్ తో తీసుకున్న వీడియోస్ మావి, మాకు తెలుసు అతని దగ్గర మా వీడియోస్ ఉన్నాయని, కేవలం మాకు ఇష్టపూర్వకంగానే తీసుకున్నాం, ఎక్కడ కూడా మేము మస్తాన్ సాయి మీద కంప్లైంట్ ఇవ్వలేము, లావణ్యకి మస్తాన్ సాయికి ఉన్న రిలేషన్షిప్ లో వాళ్ళు తీసుకున్న వీడియోస్ మస్తాన్ సాయి సర్క్యులేట్ చేస్తున్నారు, ఆ క్రమంలో లావణ్య కంప్లైంట్ ఇచ్చింది, మేము ఎక్కడా కంప్లైంట్ ఇవ్వలేము, ఆ వీడియోలో మా ఫొటోస్ ఉన్నాయి, ఆ డిస్క్ లో మా ఫొటోస్ ఉన్నాయి, మా వీడియోస్ ఉన్నాయని తెలుసు, కానీ అతను మా విషయంలో ఎప్పుడు మిస్యూజ్ చేయాలి అంటూ వాళ్ళు. కానీ ఎందుకు ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నారు, ఇంతమంది హీరోయిన్స్ ఉన్నారు, కానీ ఎందుకు నిఖిల్ పేరే వచ్చిందని నిఖిల్ అభిప్రాయం? అంటే ఇప్పటికే చూసుకుంటే కూడా లావణ్య, రాజ్ తరుణ్ టాలీవుడ్ లో గతంలో లావణ్య కూడా కొన్ని చిన్నపాటి యూట్యూబ్ వీడియోస్ చేయడం కానీ కొన్ని సీరియల్స్లలో సినిమాల్లో నటించడం జరిగింది. అంటే తను మొదట యాక్టర్ అవ్వాలనుకుంది, ఆ తర్వాత కొన్ని ఇష్యూస్ తో తను డ్రాబ్యాక్ అంటే బ్యాక్అవుట్ అయిపోయింది. ఈ సమయంలో తను రాజ్ తరుణ్ కి రిలేషన్షిప్ లో ఉండే, రాజ్ తరుణ్ కి కూడా అగ్ర హీరోలతో పరిచయం ఉంది కాబట్టి రాజ్ తరుణ్ ఏ పార్టీస్కి వెళ్ళినా లావణ్యని తీసుకెళ్లడం, తన మిత్రులతోని ఫ్రెండ్షిప్ చేయమనడం, ఆ తర్వాత పరిచయం చేయించడం జరిగింది. ఈ సమయంలో లావణ్య, రాజ్ తరుణ్ కొన్ని అగ్ర హీరోస్ తోనే అంటే యంగ్ స్టార్స్ హీరోస్ తోని ఫొటోస్ తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో ఇప్పుడు ఆ వీడియోస్ ని లీక్ చేసి దీన్ని సంచలనం సృష్టించడానికి లావణ్య ప్రయత్నిస్తుందంటూ సమాచారం వస్తుంది. అంటే పూర్తిగా మస్తాన్ సాయి మీద రివెంజ్ తీసుకోవడానికి అగ్ర హీరోలని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తుంది లావణ్య. ఎందుకంటే ఇప్పటి వరకు పోలీసులు ఏ గోప్యంగా వచ్చే ప్రయత్నం చేస్తున్నారో లేకపోతే ఎందుకని వెల్లడించలేరు అనేది తెలియాల్సిన విషయం. పోలీసులను అడిగినప్పటికీ కూడా ఇదంతా మేము ఫారెన్సిక్ వాళ్ళకి ఎఫ్ఎస్ఐ టీమ్ కి పంపించాము, దీంట్లో అగ్ర హీరోలు ఇటువంటివి మాకు తెలియదు, వాళ్ళే చూసుకుంటారంటూ పోలీసులు చెప్తున్నారు. మరోవైపు హీరోలు ఎవరు హార్డ్ డిస్క్ లో డార్క్ వీడియోస్ ఉన్నాయనే వాళ్ళని ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా నిఖిల్ తో మాట్లాడడం జరిగింది. దాంట్లో నిఖిల్ నా ఫోన్ హ్యాక్ కాలేదు, నేను చాలా షాకింగ్ గా ఫీల్ అవుతున్నాను, చాలా ఇన్నోసెంట్ నార్మల్ ఫొటోస్ అవి మేము పార్టీలో తీసుకున్న వీడియోస్, సెల్ఫీ వీడియోస్, దీన్ని పట్టుకొని నా వీడియోస్ ఉన్నాయంటూ చెప్పడం మోమాటికి తప్పు, ఈ రూమర్స్ అన్ని దయచేసి చేయకండి అంటూ నిఖిల్ స్పందించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అంటే సీజన్ 1 అయిపోయింది, ఇప్పటికే రాజ్ తరుణ్, లావణ్య, శేఖర్ బాషా ఇవన్నీ సీజన్ అయిపోయింది, ఇంకా దీనికి ఎండ్ కార్డ్ పడింది అనుకున్న సమయంలో మళ్ళీ మొదలుకి వచ్చిందని కూడా పూర్తిగా అయితే చెప్పొచ్చు. దీని ప్రకారం అసలు పోలీసులు ఆల్రెడీ రిమాండ్ కి తరలించారు, మరోవైపు కస్టడీ పిటిషన్ తీసుకొని మస్తాన్ సాయిని విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంట్లో విచారణ భాగంగా మస్తాన్ సాయి తీసిన వీడియోస్ ఎవరివి, ఆ న్యూస్ వీడియోస్ ఎవరిని తీశాడు, ఈ వీడియోస్ తీసి మనీ ఎక్స్ట్రాక్ట్ చేశారా, దాంట్లో ఉన్న అమ్మాయిలు ప్రధానంగా ఎవరు, పెద్దింటి పిల్లల, బిగ్ షాట్ పిల్లల, వాళ్ళందరూ సేఫ్ గా ఉన్నారా, దీని వెనకాల ఇంకేదైనా కుట్రకోణం ఉందా అనే విధంగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తారని పూర్తిగా అయితే తెలుస్తుంది. సో ఇటువంటి సినారియోలో లీగల్గా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడా నిఖిల్? ఎందుకంటే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది, తన ఫొటోస్ కూడా ఉన్నాయి అంటూ ఒక పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళబోతున్నాడు నిఖిల్? ఇప్పుడే నిఖిల్ చాలా క్లియర్ గా అయితే చెప్తున్నాడు, నాకు ఎటువంటి సంబంధం లేని ఇష్యూ ఇది, పూర్తిగా చెప్పాలంటే జస్ట్ నార్మల్ ఇన్నోసెంట్ క్యాజువల్ పార్టీ ఫొటోస్ ఇవన్నీ కూడా. ఈ క్రమంలో నా సక్సెస్ మీటింగ్ సెలబ్రేషన్స్ కి లావణ్య, రాజ్ తరుణ్ అటెండ్ అయ్యారు, ఆ పార్టీలో తీసుకున్న వీడియోస్, ఫొటోస్ మాత్రమే, దాన్ని ఇప్పుడు వైరల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీంట్లో జస్ట్ ఒక హీరో పేరు పెట్టుకొని ఇష్యూని నడిపించాలని చూసుకుంటున్నారు. కేవలం నా పేరు ఎక్కడ కూడా